మొన్నొకటి జరిగిందండి. నా మ్యాగీ లాంటి జుట్టుని స్మూతనింగ్ చేపిద్దామని అడిగితే 15,000 చెప్పారు. సో, ఇంటికొచ్చి ఈ 5 బెండకాయలను ఉపయోగించి నా జుట్టుని చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా మార్చుకున్నాను. కావాలంటే మీరే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను చాలా రోజుల మట్టి రిక్వెస్ట్ చేస్తున్న వీడియో అయితే చూపించబోతున్నాను. చాలామందికి ఏంటంటే హెయిర్ స్మూత్నింగ్, స్ట్రైట్నింగ్ అనేది చాలా ఇష్టం అనమాట. కానీ కొంతమందికి అది సాధ్యం కాదు. అందులో నేను కూడా ఉన్నానండి. నా హెయిర్ అయితే మ్యాగీ నూడిల్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుందన్నమాట. అస్సలు నచ్చదు నా హెయిర్ అయితే. చాలామంది ఏంటంటే స్ట్రైట్గా ఉన్న వాళ్ళకేమో కర్లీ హెయిర్ అంటే ఇష్టం, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకేమో స్ట్రైట్నింగ్ అంటే స్ట్రైట్గా ఉన్న హెయిర్ అనేది ఇష్టం అనమాట, స్మూత్గా ఉండాలని చెప్పేసి. నాది కర్లీ హెయిర్. సో నా హెయిర్ అయితే స్మూత్గా, సాఫ్ట్గా ఉండటం, ముఖ్యంగా స్ట్రైట్గా ఉండడం చాలా నచ్చుతుంది. దీనికోసం నేను పార్లర్కి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు 10,000 15,000 చెప్తూ ఉంటారు. బట్ ఈ ప్రైస్ మనం ఇచ్చిన కెమికల్స్ అనేది యూజ్ చేస్తారు. తర్వాత మనకి విపరీతంగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో ఆ రిస్క్ అయితే నేను అస్సలు చేయను. కానీ ఇంట్లోనే నా హెయిర్ని స్మూత్గా, స్ట్రైట్గా మార్చేసుకున్నాను చూడండి. సో ఇప్పుడు నా హెయిర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉంది. నేనేం చేయలేదు, జస్ట్ ఒక్క ఇంగ్రీడియంట్ని యూజ్ చేసి నా హెయిర్ని స్మూత్గా మార్చేసుకున్నాను. నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను, దానికి నా హెయిర్ అనేది ఇంత బ్యూటిఫుల్గా మార్చుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ హ్యాపీ అవుతారు. ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం. వీడియో చూసే ముందు వీడియోకి అయితే లైక్ చేసేయండి. ముందుగా మనకు కావాల్సింది బెండకాయలు. సో బెండకాయలు అనేవి 6 తీసుకోవాలి. లేతగా ఉన్న బెండకాయలు తీసుకోండి, కొంచెం ముదిరిని అయితే వద్దు. ఓకే, తర్వాత ఇప్పుడు మనం బెండకాయల్ని కట్ చేసుకోవాలి. తొడుములు పక్కన పెట్టేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. పర్మనెంట్ స్ట్రైట్నింగ్కి ఇది చాలా సూపర్గా వర్క్ అవుతుందండి. ఒకసారి చూస్తే మీరు కూడా వావ్ అనాల్సిందే. ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను యాడ్ చేసి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి. ఇది ఎంత సూపర్గా వర్క్ అవుతుందంటే దీని రిజల్ట్ చూసిన తర్వాత వేలుకు వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు అని చెప్పేసి మీరే అంటారు. ఇది మాత్రం నేను మీకు లైవ్లో ప్రూవ్ చేస్తాను చూడండి, మీకే డిఫరెన్స్ అనేది కూడా తెలుస్తుంది. చాలామందికి పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అలాగే స్మూత్నింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ అన్ని డబ్బులు అనేది ఖర్చు పెట్టలేక వెనక్కి అనేది వచ్చేస్తూ ఉంటారు. 10,000, 15,000, 20,000 వరకు అడుగుతూ ఉంటారు. సో మీరు ఒక్కసారి ఇది ట్రై చేస్తే రూపాయి ఖర్చు లేకుండే మీ హెయిర్ని చాలా స్మూత్గా, సాఫ్ట్గా మార్చుకోవచ్చు. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. మనం యాడ్ చేసిన గ్లాస్ వాటర్, హాఫ్ గ్లాస్ వాటర్ అయితే అయిపోయింది ఇక్కడ. అలాగే బెండకాయ ముక్కలు కూడా మనకి కలర్ చేంజ్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి బాగా కూల్ చేసుకోవాలి. బాగా కూల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో బెండకాయ ముక్కలను యాడ్ చేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. సో చూసారు కదా, మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ఏదైనా స్ట్రెయినర్ సహాయంతో కానీ క్లాత్ సహాయంతో కానీ స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఒక గిన్నెలోకి అయితే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే మనకి ఏమైనా చిన్న చిన్న ముక్కలు ఉంటే అవి స్ట్రెయినర్లోనే ఆగిపోతాయి అన్నమాట. సో కంపల్సరీ స్ట్రెయిన్ అయితే చేసుకోవాలి. సో చాలా స్మూత్ పేస్ట్లా వస్తుంది ఇది స్ట్రెయిన్ చేసిన తర్వాత. సో మనకి రెడీ అయిపోయిందండి ఇక్కడ పేస్ట్ అయితే. దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అనమాట, కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ లేదు అనుకున్నప్పుడు రైస్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మీరు కార్న్ ఫ్లోర్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్లో ఉండలు అనేవి అస్సలు ఉండకూడదు, అంత బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ పేస్ట్ బౌల్ని గ్యాస్ మీద పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఒక 1 మినిట్ అనేది కలిపిన తర్వాత ఈ పేస్ట్ అనేది మనకి హీట్ అవుతుంది. సో కొంచెం హీట్ అయిన తర్వాత ఇది ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కార్న్ ఫ్లోర్ మిశ్రమం, సో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి ఉండలేమి లేకుండా చూసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేస్తూ ఉండాలి, అస్సలు ఆపకూడదండి. దగ్గరే ఉండి చేయాల్సిన పని. జస్ట్ 2 మినిట్స్లో ఇది దగ్గరికి అయితే అయిపోతుంది అనమాట, ఎక్కువ టైం కూడా పట్టదు. కార్న్ ఫ్లోర్ యాడ్ చేసిన వెంటనే ఇది దగ్గరకైతే అవుతుంది. సో నేను చాలాసార్లు చెప్పాను, కార్న్ ఫ్లోర్ ఏంటంటే దగ్గరకు చేసేస్తుంది ఇమీడియట్గా. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
2 మినిట్స్ అనేది కలుపుతూ ఉంటే ఇది మనకి ఇలా కొద్దిగా చిక్కగా అవుతుందన్నమాట. సో మరీ మనకి గట్టి రాయిలా ఉండకూడదు. ఇదేంటంటే మీడియం కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. మనం స్పూన్తో ఇలా పైకి లేపినప్పుడు మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది కనపడుతుంది. మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ఇది చూడడానికైతే బయట మార్కెట్లో దొరికే కెరటిన్ క్రీమ్ లానే ఉంటుంది. అంత స్మూత్గా అంత సాఫ్ట్గా అయితే ఉంటుంది. సో బయట వాళ్ళు ఎవరైనా చూస్తే బయట ఎక్కడన్నా కొన్నామేమో అన్నట్లు అనిపిస్తుంది. సో ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అయితే. సో చూసారు కదా, స్పూన్ నుండి మనకి ఇలా జారుడుగా అయితే ఉండాలి. సో పర్ఫెక్ట్ అయితే ఉంది. ఇప్పుడు దీన్ని మనం బాగా కూల్ చేసేసుకోవాలి. కూల్ చేసిన తర్వాత అయితే మనకి ఇలా ఉంది. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోండి కూల్ చేసిన తర్వాత. సో బాగా కూల్ అయిన తర్వాతే బౌల్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో కూల్ అయ్యాక ఇంకా కొంచెం ఇది మనకి దగ్గరగా అవుతుంది. సో అందుకే మనం కొంచెం జారుడుగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనకి కూల్ అయ్యే వరకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇందులో ఇక్కడ నేను 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు స్కాల్ప్ అనేది ఆయిలీగా ఉంది అనుకుంటే మీరు కోకోనట్ ఆయిల్ అనేది స్కిప్ చేసేయండి. మీ హెయిర్కి ఆయిల్ ఉన్నా మీరు కోకోనట్ ఆయిల్ అనేది స్కిప్ చేయొచ్చు. డ్రై హెయిర్కి అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నా హెయిర్ చూసారు కదా, మ్యాగీ నూడిల్స్లా ఉంటాయి అన్నమాట. కర్లీ హెయిర్ నాదైతే. అంతేకాదు చాలా ఫ్రీజీగా కూడా అయిపోయింది. ఈ మధ్యకాలాన హెయిర్కి కేరింగ్ అనేది తగ్గిపోయి ఇలా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నా హెయిర్ మీద నాకు వివిచ్చమైన కేరింగ్ వచ్చేసింది. ఒక ఫంక్షన్ అయితే ఉందన్నమాట. సో అటెండ్ అవ్వాలి. అందరూ ఏంటంటే స్మూత్నింగ్ అలాగే కెరటిన్ అనేది చేయించుకుని వస్తూ ఉన్నారు. సో నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది చేయించుకుందామని. కాకపోతే ఖర్చు ఎక్కువ అలాగే హెయిర్ కూడా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి నేనైతే అస్సలు ప్రిఫర్ చేయనండి. నాకు ఎలాగో తెలుసు కదా హెయిర్ని స్మూత్గా సాఫ్ట్గా ఎలా మార్చుకోవాలో. సో నేనైతే ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా నా హెయిర్ని నేను చాలా సాఫ్ట్గా స్మూత్గా మార్చుకుంటాను. అలాగే ఎలాంటి కెమికల్స్ అనేది నేను యూజ్ చేయను. అలాగే నా హెయిర్ అనేది డ్యామేజ్ కూడా అవ్వదన్నమాట. సో నేనైతే డ్రై హెయిర్ మీద అప్లై చేస్తున్నాను. చిన్న చిన్న పాయల కింద హెయిర్ని డివైడ్ చేసి వీలైనంత చిన్న పాయల కింద డివైడ్ చేసుకొని తర్వాత అప్లై చేసుకోండి ఇలా. సో చూస్తున్నారు కదా, నేను స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి అనేది అప్లై చేస్తున్నాను. మనం అప్లై చేసుకునేది స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదన్నమాట. మొత్తం అప్లై చేసిన తర్వాత 45 మినిట్స్ ఉంచుకొని ఏదైనా షాంపూతో మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. ఆఫ్టర్ హెయిర్ వాష్ మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ అయితే చూస్తారు. నిజంగా అంత సూపర్గా వర్క్ అవుతుంది. సో నేనైతే హెయిర్ వాష్ చేసి చూపిస్తాను, చూసేయండి. హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ చూడండి ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా ఉందంటే. సో నాకైతే అస్సలు హెయిర్ ఫాల్ కూడా అవ్వలేదండి. తలస్నానం తర్వాత మనకి హెయిర్ అనేది చిక్కు పడుతుంది కదా, సో చిక్కు తీస్తున్నప్పుడు కూడా అస్సలు హెయిర్ ఫాల్ అవ్వలేదు. అసలు చిక్కు కూడా హెయిర్ పడలేదు. అంత స్మూత్గా అనిపించింది. బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధమే లేదు. నాకైతే ఈ బెండకాయ ట్రీట్మెంట్ చాలా బాగా నచ్చింది. నా హెయిర్ అనేది స్మూత్గా సాఫ్ట్గా మారిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ట్రై చేసే రిజల్ట్స్ కూడా షేర్ చేయండి. నా హెయిర్ చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. జస్ట్ నేను బెండకాయ జెల్ యూజ్ చేసి నా హెయిర్ని అనేది ఇంత బాగా మార్చుకున్నాను. మీకు ఇది పర్మనెంట్గా కావాలనుకుంటే నెలలో 2 సార్లు ట్రై చేస్తే చాలు. మీ హెయిర్ అనేది పర్మనెంట్గా స్ట్రైట్గా మారిపోతుంది అనమాట. మళ్ళీ హెయిర్ వాష్ చేసినా ఇంతే స్మూత్గా ఉంటుంది హెయిర్ అనేది. సో మీరు 3-4 హెయిర్ వాషెస్ తర్వాత ఒకసారి అప్లై చేసుకోండి. ఫస్ట్ టైంకి సూపర్గా అనిపిస్తుంది మీకైతే. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది పర్మనెంట్గా కావాలనుకుంటే మాత్రం మంత్లో మీరు 2 టైమ్స్ అనేది యూజ్ చేయండి, బాగుంటుంది. అలాగే మనకి హెయిర్ ఫాల్ సమస్య ఉండదు. హెయిర్ అనేది చాలా షైనీగా వాల్యూమ్గా కనపడుతూ ఉంటుంది. సో పార్లర్కి వెళ్తే వాళ్ళు కెమికల్స్ యూజ్ చేసి మనకి హెయిర్ ఫాల్ చేసి ఇన్ని డబ్బులు తీసుకొని చేస్తారు. ఇంట్లో అయితే జస్ట్ బెండకాయలే కదండి, బెండకాయలతో హ్యాపీగా ఇలా ట్రై చేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. నా హెయిర్ చూసి మీకు ఎలా అనిపిస్తుంది, బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా. సో మీరు కూడా ట్రై చేసి మీ రిజల్ట్స్ని కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.